ఇక ఈ బతుకమ్మలో అమ్మ మామూలుగా చాలా మంది ఈ ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకి రాష్ట్రీయ ఫెస్టివల్ వచ్చిన తర్వాత చాలా మందికి తెలుస్తుంది. అయితే బతుకమ్మ ఓన్లీ తెలంగాణకి సంబంధించిన పండుగేనా? లేదా దేశవ్యాప్తంగా జరుపుకునే వివిధ ప్రాంతాల్లో వేరే పేర్లతో ఏమన్నా పిలుస్తూ పండుగ జరుపుకునే ఆహ్, చేసుకుంటారా? దానికి సంబంధించి? ఏంటంటే ఇదేమో శారీరకంగా ఆడపిల్లలకు నడుములో బలం ఉండాలి. ముందు హ్మ్. ముందు వాళ్ళు సంతానాన్ని కనేటువంటి వాళ్ళు కాబట్టి హ్మ్. మగపిల్లలంటే బయటకు వెళతారు, క్రికెట్ అవి ఇవి ఆడుకుంటారు, చేస్తారు. మరి హ్మ్. ఆడపిల్లలకు ఆటలు అనేటువంటిది చప్పట్లు కొడుతూ ఉంటే ఇక్కడ మనకు యాక్టివేషన్ ఎట్లా అవుతుంది అనేటువంటి యాక్యుపెంచర్ అని చెప్తున్నారు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి అని హ్మ్. చెప్పేసి. హ్మ్. తర్వాత ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు తిరుగుతుంటారు. వంగుతూ లేస్తూ తిరుగుతుంటారు. హ్మ్. మంచి వ్యాయామం అన్నమాట అవును. హ్మ్. బతుకమ్మ వలన. తర్వాత వానకాలం పోయి మెల్లగా చలి మొదలవుతుంటది. అప్పుడే హ్మ్. మనకు శరన్నవరాత్రులు. హ్మ్. అందుకని ఆ సమయంలో గూడా మనం అట్లా చేస్తూ ఉంటే ఒంటికి లోపల వేడి పుడుతుంది. హ్మ్. శరీరంలో ఒక విధమైనటువంటి వేడి పుడుతుంది. తర్వాత ఈ సిస్టులు చేసుకోవడం గాదు. ఓనం అని జెప్పేసి మనకు కేరళలో గూడా చేసుకుంటారు. హుహు. పేర్లు వేరే. కానీ ఓకే. చేసుకుంటారు. వాళ్ళు గూడా చేసుకునేటువంటిది ఇట్లానే ఆడుతుంటారు. ఇట్లానే పండగ. హ్మ్. కానీ పేరు వేరే గావచ్చు. నైవేద్యాలు వేరే గావచ్చు. హ్మ్. ఇట్లాంటివి ఉంటుంటాయి. అయితే దేశవ్యాప్తంగా అనేటువంటిది ఇప్పుడిప్పుడు చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం మొదటి నుంచి ఉన్నటువంటిది ఈ పండగ. హ్మ్. నేను ఎప్పుడు 97 నుండి బుక్సు రాసి పంచిపెట్టాను చాలా మందికి. అయ్యో! ఆడుతున్నారు కనీసం అంటే సేకరించడం. ముసలి వాళ్ళ నోళ్ళల్లో మౌఖికమైనటువంటి సాహిత్యం ఇది. హ్మ్. హ్మ్. పుస్తకాల రూపంలో లేదెక్కడ గూడా. ఓకే. అందుకని మన తెలంగాణ జిల్లాలు నల్గొండ, వరంగల్, కరీంనగర్ నేను వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేశాను. హ్మ్. హ్మ్. చేయడం వలన అక్కడ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాటలన్నీ రికార్డ్ చేశాను. హుహు. చేస్తుంటే మౌఖికంగా ఉన్నటువంటి దాంట్లో కొంచెం ఒత్తులు, దీర్ఘాలు, తప్పులు ఉంటుంటాయి. కానీ బుక్‌లో అలాంటివి వస్తే బావుండవు గదా! హ్మ్. అందుకని సవరించి వాటిని పుస్తకాల రూపంలో వేసి చాలా మందికిచ్చాను. ఎందుకంటే ఆ సాహిత్యం పోగూడదు. అవును. పోతే మళ్ళీ దొరకడం కష్టం. పెద్దవాళ్ళు అప్పటికే మా జ్ఞాపక శక్తి పోయిందమ్మా, మా గొంతు ఇలా అయినాక వచ్చావా నువ్వు, కొంచెం ముందొస్తే బావుండేది గదా! అని జెప్పేసి పాపం అనేవాళ్ళు. అయితే ఆ రికార్డ్ చేస్తూ కళ్ళు మూసుకునేదాన్ని. మధ్యలో ఆపామంటే వాళ్ళు రెండెక్కం 2 అని మొదటికి పోయినట్టు పోతుంటారు. అందుకని వాళ్ళను డిస్టర్బ్ జేయకుండా ఆ! పాటలన్నీ సేకరించాను. దాదాపు 180 పాటలు సేకరించి ఓహ్! వేశాను. హ్మ్. అందులో ఇప్పుడు మాత్రం వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అంటే కట్ట దగ్గరికి పోతారు బతుకమ్మది పట్టుకొని. పెట్రోమాక్స్ ఉంటది. వానకాలం హ్మ్. కరెంట్ ఉండదు, చేయదు. అందుకని జెప్పేసి చిన్న పుస్తకాలు బ్యాగ్‌లో పెట్టుకోవడానికి మళ్ళీ ఒక 25 పుస్తకాలు ఇప్పుడు 'చిత్తూల బొమ్మ' ఉన్నది. ఈజీగా ఉండేటువంటి పాటలున్నాయి చూడండి. హ్మ్. తప్పకుండా హ్మ్. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ హ్మ్. పార్వతి మాతవై ఇట్లా పరుగు శ్రీ లక్ష్మి అని జెప్పేసి అమ్మవారు ముగ్గురు అమ్మల యొక్క మూలపుటమ్మ. హ్మ్. ఎట్లా ఉంటది అని జెప్పేసి వాటిలలో కొన్ని ముఖ్యమైనటువంటి పాటలు, తర్వాత రైతుల పాటలు దీంట్లో ఏం తెలుస్తాయంటే వీరగాథలు తెలుస్తాయి మనకు. హ్మ్. తర్వాత రైతు మనకు వెన్నెముక లాంటి వాడు కాబట్టి రైతు ఎలా బతుకుతున్నాడు, రైతు జీవనం ఎలా ఉన్నది, హ్మ్. మన ప్రధానమంత్రి మొట్టమొదలు వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఎలా వచ్చారు, దేశభక్తి పాటలు ఎన్నో ఉన్నాయి సేకరించడం. హుహు. అందుకని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి పాటలన్నీ దాదాపు సేకరించాను. ఓకే. సేకరించి పుస్తకం వేశాను. ఇంకొక కొంతమంది సుజాత భాస్కర్ గారు వాళ్ళందరూ పీహెచ్‌డీ గూడా సేకరించి పీహెచ్‌డీ డిగ్రీ తీసుకున్నారు. హ్మ్. ఇప్పుడిప్పుడు. కానీ నేను వీళ్ళందరికంటే ముందే సేకరించి అయితే పెట్టాను. ఎందుకంటే ముసలి వాళ్ళు పాపం పోతే మనకు ఆ పాటలు అవును. చెప్పేవాళ్ళుండరు. హ్మ్. ఈ మౌఖిక సాహిత్యం మనకుండాలి. హ్మ్. అంటే ప్రతి దేశానికి ప్రతి చోట కొంత సాహిత్యం అని ఉంటది మన చరిత్ర. అవును. అందుకని వాటిని సేకరించి పెట్టాను గనక అవి ఇప్పటికీ దొరుకుతున్నాయి. బతుకమ్మ మీలాంటి వాళ్ళు పాటలంటే ఉండబట్టే మాలాంటి వాళ్ళకి కనీసం ఆ సంపద విలువన్నా ఉంది. తెలుస్తుంది. తెలుస్తుంది. ఆ అమృతం యొక్క ఆ ఆ! అమృతాన్ని ఆస్వాదిస్తున్నాం అని చెప్పొచ్చు. అంతేనమాట. అయితే ఒక విషయం చెప్పండి. ఈ బతుకమ్మకి సంబంధించి అవును. నేను గతంలో బోనాలప్పుడు కూడా మిమ్మల్ని అడిగాను. ఆ! కంటిన్యూటీ ఉండాలంటారా? బతుకమ్మ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఆడాలి అంటారా? లేదా ఈ ఇయర్ యాడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ ఆడకుండా ఉండొచ్చు. ఇంట్లోనే ఉండొచ్చు. ఏదన్నా అవును. పని మీద అవును. లేదా ఏదైనా ఇంట్లో శుభకార్యం చేసుకొని సందర్భం ఉండొచ్చు. అవును. అలాంటి టైంలో అవును. బతుకమ్మని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి? లేదా జస్ట్ చూడటానికైనా వెళ్ళొచ్చంటారా? వెళ్ళొచ్చు. తప్పకుండా ఇంతకుముందు మన తెలంగాణకే పరిమితి ఉన్నటువంటిది ఇప్పుడు దేశ విదేశాల్లో మనకంటే ఎక్కువగా నేను హ్మ్. మొన్న కాలిఫోర్నియాలో ఉన్నాను. హ్మ్. అసల పండగ చూస్తుంటే వాళ్ళకేంటంటే ఉద్యోగరీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు. బట్టలు తోడు ఇక్కడి నుండి పట్టుకుపోతారు. వాళ్ళు షాపింగ్ చేసి చీరలు, బట్టలు, నగలన్నీ పట్టుకెళ్తారు. కానీ అవి గూడా ఒక్కోసారి బాధపడతాయి. "ఇటు తెచ్చి ఇక్కడ పెట్టింది నన్ను కట్టుకోవడం లేదని" చెప్పేసి. హ్మ్. వాళ్ళ అలంకరణ వాళ్ళది మన మన వాళ్ళంటున్నారు మనదంతా పోతున్నది. మన సంప్రదాయం పోతున్నది. మన కల్చర్ పోతున్నదని జెప్పేసి. కల్చర్ ఎప్పుడు గూడా పోదు.
మనం ఊరికి వెళుతున్నప్పుడు ఎండాకాలం చెట్లు ఎండిపోయినట్టు అనిపిస్తాయి. ఒక అవును. తొలకరి జల్లు పడగానే మళ్ళీ ఆ చెట్లన్నీ కూడా విచ్చుకుంటాయి. మన ఎండాకాలం సెలవులకు పోతుంటే చెట్లు ఏంటి అన్నీ ఎండిపోయినాయి, ఇదంతా ఇట్లా ఎడారిలాగా అని. మళ్ళీ వస్తున్నప్పుడు చక్కగా చూస్తుంటే ఉమ్, చెట్లన్నీ అదేనట్టు మన కల్చర్ ఉంది. మా చిన్నప్పుడు ఇన్ని రకాల బొట్లు, ఇన్ని రకాల ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు, తర్వాత ఇన్ని రకాలైనటువంటి జడలు, తర్వాత గాగ్రా చోళీలు, నగలు, ఇలాంటివి లేవు అసలు. ఉమ్, కానీ ఉమ్. ఇప్పుడు పిల్లలు రకరకాల గాజులు, మ్యాచింగ్‌లు ఎంత చక్కగా వేసుకొని ఆడుతున్నారంటే చిన్న, పెద్ద చక్కగా వాళ్ళు మంచిగా ఇట్లా రిథమ్ తప్పకుండా వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఆడుతున్నారు. మైకులు పెట్టుకున్నా పాడుతున్నారు. ఏదో ఒకటి పెట్టుకొని మాటలు పాడడం లేదు, మైక్ పాడుతుంటేనే ఎగురుతున్నారంటే కనీసం అదన్నా చెయ్యనివ్వండి. ఉంటే చేస్తున్నారు కదా. వాళ్ళకు నేర్చుకోవాలి అనిపిస్తుంది. దాని వెనక ఏముంది అని ఉమ్, చెప్పేసి. ఉమ్, అందుకని ప్రతి వాళ్ళు కూడా ఇది ఆడుతున్నారమ్మ బతుకమ్మ పండగ. తర్వాత వాళ్ళు ఏదన్నా వాళ్ళ అమ్మ చనిపోయో, నాన్న చనిపోయో బాధలో ఉన్నారనుకోండి, ఉన్నటువంటి సమయంలో చూడ్డానికి పోవచ్చు. ఓకే. చూడ్డానికి పోవచ్చు. తర్వాత ఆడడం కూడా తప్పేం లేదు. ఉమ్, అమ్మవారికి ఏందంటే అందరూ ఆడొచ్చు, అందరూ చూడొచ్చు అని చెప్పేసి ఉంటది కాబట్టి అందరూ ఆడతారు. ఆడి పాడేటువంటి పండగ ఇది. ఓకే. అందుకని తెలంగాణ పాటలకి సంబంధించి మామూలుగా మీరు అవును. మంచి రచయిత్రి కాబట్టి అవును. అడుగుతున్నాను. అవును. తెలంగాణ ఈ బతుకమ్మ పాటలు, అవును. పాటలన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా మామూలుగా మాటలతో పాటు పాటలు పుట్టాయా? అవును. పాటలు పుట్టాక దానికి ఒక రూపం వచ్చిందా? దానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు శ్రామికమైనటువంటి వాళ్ళు పొలాల్లో కలుపులు వేస్తుంటారమ్మా. హ్మ్. హ్మ్. తర్వాత దంచుతుంటారు రోకళ్ళతో. హ్మ్. తర్వాత విసురుతుంటారు. విసిరినప్పుడు వాళ్ళ శ్రమ ఇప్పుడు పడవలో వెళ్ళేటువంటి వాడు శ్రమ తెలియకుండా ఉండాలంటే హైలెస్సో, హైలెస్సో అనుకుంటూ అవును. పోతుంటాడు. అవును. అట్లానే వీళ్ళు కూడా నాట్లు పెడుతూ, కలుపులు పెడుతూ, పరాచికాలు చేసుకుంటూ వదిన మరదళ్ళు వాళ్ళు లేకుంటే తనకు ఏదన్నా తన భర్తతో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు చేస్తాను ఏదో బాధలు గాథలు చెప్పుకుంటూ పాడుతుంటారు. హ్మ్. అట్లా హ్మ్. మౌఖికంగా పాడేటువంటి పాటలు అనేకం ఉంటుంటాయి. ఆ మౌఖిక సాహిత్యం మనకు బతుకమ్మలో కూడా కనిపిస్తూ ఉంటది. హ్మ్. అందుకని ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యం అంతా కూడా మొదలు మౌఖికంగా వచ్చింది. హ్మ్. వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు వాటిని సేకరించి హ్మ్. వాటిని మళ్ళీ పుస్తక రూపంలో వేసి అందించారు. హ్మ్. ఇప్పుడు అక్షరయాను వీళ్ళు ఇలాంటి వాళ్ళు నిన్ననే బతుకమ్మ పుస్తకం వచ్చింది. హ్మ్. బతుకమ్మ విశిష్టత ఏంటి అని అడిగారు. హ్మ్. అడిగితే ఒకళ్ళు శ్రీచక్రానికి ప్రతీక అన్నారు. ఒకళ్ళు దాంట్లో ఉన్నటువంటి ప్రసాదాల్లో ఉన్నటువంటి ఆహార నియమాలు అవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఆరోగ్య హ్మ్. రకమైనటువంటి ప్రసాదాలు తింటే మనకేమొస్తది, అప్పుడే చేస్తారు. హ్మ్. ఎందుకు హ్మ్. చేస్తారు? నైవేద్యాల గురించి కూడా మీకు చెప్తాను నెక్స్ట్ ప్రశ్నలో. చెప్పండి. హ్మ్. అందుకని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మనకు ఆ బతుకమ్మ పాటల్లో కనిపిస్తూ ఉంటాయి. రైట్. ఇది మౌఖికంగా వచ్చినటువంటిది. తర్వాత మేము సాహిత్యంగా సాహిత్యం అది చేస్తాం. రాయడం జరిగింది. చాలా చక్కటి విషయం.